నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతు బతుకు భారమైంది. సాగునీరు అందక బత్తాయి చెట్లు నిలువెల్లా ఎండిపోతున్నాయి. పండించిన కొద్ది పంటకు మార్కెట్ సదుపాయం లేక గిట్టుబాటు ధర రాక బత్తాయి రైతు నష్టాల పాలవుతున్నాడు. దీంతో జిల్లాలో క్రమంగా బత్తాయి సాగు కనుమరుగు అయ్యే పరిస్థితులు వచ్చాయి. బత్తాయి సాగు అంటే టక్కున గుర్తుకు వచ్చేది నల్గొండ జిల్లా. జాతీయ స్థాయిలో నాణ్యమైన బత్తాయిలకు పెట్టింది పేరు. కానీ నేడు అదంతా గతం. జిల్లాలో క్రమంగా బత్తాయి తోటలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటల్ని పండించేవారు. నేడు 20,000 ఎకరాలకు మించి సాగవటం లేదు. 80 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో సాగునీరు లేక చెట్లు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 ఎకరాల్లో బత్తాయి తోటలు ఎండిపోయాయి. మాకు బత్తాయి సాగు రైతులు 30 ఏళ్ల సంది సాగు చేస్తున్నాం. అదేవిధంగా కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం అనే అతను కరీం పాషా అనేట ఆయన మాకు నమ్మకం మీద ఎప్పుడు బత్తాయిలు కోసుకపోయి ఇవ్వటం జరిగింది. కాబట్టి అదేవిధంగా కూడా మేము ఈసారి ఐదుగురం రైతులం బత్తాయి 30 లక్షలు ఇచ్చినాము. అదేవిధంగా ఏమైనా మాకు పైసలు ఇవ్వలేదని మేము అడిగితే మాకేదో దొంగ చెక్కులు ఇచ్చాడు, అలా అమౌంట్లు లేవు. మళ్ళీ కూడా బ్యాంకులో 2 సార్లు వేసాము, మళ్ళీ చెక్కులు మాకు వచ్చినాయి. ఏందని మేము అడిగితే మాకు కొంచెం అక్కడ వ్యాపారం కాడ కొంచెం ఇబ్బందిగా ఉంది, పైసలు రాలేదు అంటుండు. మన ఎస్పీ సార్కి కూడా ఒక లెటర్ ఇచ్చాము, మంత్రికి కూడా ఒక లెటర్ ఇచ్చాము. మన మాడుగులపల్లి కృష్ణయ్య ఎస్ఐకి కూడా 3 నెలల సంధి తిరుగుతున్నాము. జర మా అందరికీ న్యాయం చేయాలని. మాకు పెట్టుబడులు కూడా లేక పిండి బస్తాలు కూడా మళ్ళా రైతులు ఆ సేట్లు కూడా పోయినసారి డబ్బులు వేయలేదు, ఇంకా మీకేమి ఇవ్వమని మేము మందు పోసుకొని సచ్చే పరిస్థితి ఉంది. ఏ విధంగానైనా జర మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. జిల్లాలోని చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, దేవరకొండ, పియ్యేపల్లి, నాగార్జున సాగర్, వేములపల్లి, గుర్రంపోడు మండలాల్లో ఇప్పటికే చాలా వరకు బత్తాయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక విధిలేని పరిస్థితుల్లో బత్తాయి చెట్లను నరికివేస్తున్నారు. ఇక పండించిన పంటను అమ్ముకోవడానికి జిల్లాలో మార్కెట్ సదుపాయం లేదు. దీంతో హైదరాబాద్ వెళ్లి అక్కడ పంటను అమ్ముకుంటున్నారు రైతులు. మార్కెట్లో దళారులదే పై హవా. వారు చెప్పిందే ధర కాదని అంటే పంటను ఏ ఒక్కరూ కొనకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో వారు చెప్పిన కాడికి పంటను అమ్ముకొని తీవ్ర నష్టాల పాలవుతున్నారు రైతులు. మాకు హాయ తెంపుకొని పైసలు ఇస్తానని ఆయుధ పెట్టి మాకు డబ్బులు ఇవ్వకుండా పోయిండు. ఆయన సిరివేల మండలం గ్రామం సిరివేల శాందు భాష. మాకు మా ఊర్లో ఒక 5గురికి కాయ తెంపుకుపోయి డబ్బులు ఇవ్వలేదు. మాకు ఇట్లా మోసం చేసిపోయిండు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా ఇస్తా అంటుండు కానీ ఇవ్వలేదు. ఇదే పై 8 నెలలు అవుతుంది. 8 నెలలు కూడా ఇప్పుడు కూడా ఆయనకి ఇస్తానంటలేడు. ఇంత జరుగుతున్న మార్కెటింగ్ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పట్టించుకున్న పాపన పోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఒకప్పుడు బత్తాయి సాగులో జాతీయ స్థాయిలో నల్గొండ పేరు మారిమోగిపోయేది. కానీ ఇప్పుడు బత్తాయి సాగు అంటేనే రైతులు భయపడే పరిస్థితులు వచ్చాయి. దీంతో బత్తాయి సాగు స్థానంలో నిమ్మ, ఇతర వాణిజ్య పంటల్ని సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మాడపల్లి మండలానికి పోయి స్టేషన్కి పోతే ఎప్పుడు పట్టించుకోక ఇబ్బంది పోయింది. ఇప్పుడు అలాగే ఎస్పీ సార్ కాడిగా కంప్లైంట్ ఇచ్చినాం, ఆయన పట్టించుకోలేడు. మంత్రి సార్కి ఇచ్చినాం ఒకసారి, పట్టించుకోలేదు. ఇబ్బంది అవుతుంది మాకు. అప్పుల పాలయ్యి ఇప్పుడు పెట్టుబడులకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అందువల్ల కలెక్టరేట్ కాడికి వచ్చి మాకు కొద్దిగా ఆర్థిక సాయం అక్కడి నుంచి చేపియాలని. మొత్తం నా 7 లక్షల పెట్టుబడి పెట్టిన బత్తాయి విషయాల ఆడ వచ్చింది 10,30,000. ఇప్పుడు అట్ట పోయినా 3,30,000కు ఇప్పుడు సేటు పిండి కొట్ల ఎరువులకు వాటికి ఇటుకి ఆడ 7 లక్షలు ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. దయచేసి కలెక్టరేట్ సార్ కాడ కొద్దిగా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం బత్తాయి రైతులను పట్టించుకోవాలని కోరుతున్నారు. జిల్లాలోనే సరైన మార్కెట్ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.